గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మనం చదువుదాం. యోబు 1:10. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తీవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని ఎవరు ఇస్తున్నారు అంటే సాతానుడు ఇస్తున్నాడు. దీన్ని నేను అద్భుతమైన సాక్ష్యం అని ఎందుకు అంటున్నానంటే, దేవుని బిడ్డలను దేవుడు ఎట్లా కాపాడుతాడు, ఎట్లా వారి చుట్టూ ఆయన కంచె వేస్తాడు అని మనం తెలుసుకోవడానికి దేవుడు ఈ వాక్యాన్ని లేదా ఈ సాక్ష్యాన్ని సాతాను నోటి నుంచి చెప్పించాడు. దేవుని బిడ్డలకు మరి దేవుడు ఇస్తున్నటువంటి కాపుదల బట్టి మనం ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించాల్సిన వారమై ఉన్నాం. మరి సాతానుడు మరి యోబు జీవితాన్ని ఎన్నోసార్లు మరి తాకడానికి లేదా అనేక సార్లు వారి కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడనమాట. ఈ సాక్ష్యం వాడు చెప్తున్నాడు అంటే యోబు కుటుంబాన్ని ఎన్నోసార్లు ఇబ్బంది పరచాలని ప్రయత్నించిన ప్రతిసారి వారి వల్ల కాక వాడేం చెప్తున్నాడంటే, యోబు కుటుంబం చుట్టూ వారి ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసావు, ఇంకా నేనేం చేయగలను, నేను ఆ కంచె దాటి పోలేను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, కంచె అనేది మనం చాలాసార్లు చూస్తుంటాం. మరి ముఖ్యంగా కంచె ఎక్కడ వేస్తుంటారంటే మరి పొలం చుట్టూ మరి పంటలు పండుతున్నప్పుడు మరి ఏ విధమైనటువంటి పశువులు దొంగలు మరి ఆ లోపల ప్రవేశించకుండా చుట్టూ కంచె వేస్తారు. ఈ కంచె మన భద్రతకు, మన కాపుదలకు, మన రక్షణకు, మనము అభివృద్ధి చెందేందుకు గుర్తయి ఉంది. మనం కూడా ఏం చేస్తుంటాము, మనం ఉంటున్నటువంటి ఇంటి చుట్టూ కంచె ఉండేటట్టు జాగ్రత్త పడతాం. మన ఇంటి చుట్టూ ఏదో ఒక ఫెన్సింగ్ వేసి మరి భద్రపరుచుకుంటుంటాం. ఆ ఫెన్సింగ్ లోపల మనకేముంటుంది, గోడలు ఉంటాయి. ఆ గోడలు కంచెలాగా మనకు తోడై ఉండి మరి ఏ విధమైనటువంటి విష పురుగులు కానీ మరి ఏ విధమైన దొంగలు దోచుకుని వారు కానీ మరి ఎటువంటి చెడు కానీ లోపల ప్రవేశించలేకుండా, ఎటువంటి అధికమైన వేడి వర్షం మన మీద పడకుండా మనం ఏం చేస్తాం, చక్కగా గోడలు కట్టుకుంటాం. ఇంకా తలుపులు బలంగా బిగించి తాళం వేస్తాం. ఇన్ని వేసినా కూడా లోపలికి ప్రవేశించే వ్యక్తి ఒకడున్నాడు. వాడే సాతానుడు. వాడు ఇంట్లో ప్రవేశించి ఏం చేస్తాడు, కుటుంబాన్ని నాశనం చేస్తాడు. వాడు ఒక కుటుంబంలోనికి ప్రవేశించడానికి నువ్వు ఎటువంటి ఫెన్సింగ్ వేసుకున్నా కూడా ఆపలేవు. ఎంత బలమైన గోడలు కట్టినా కూడా అవి వాడిని ఆపు చేయలేవు. వాడు ఫ్రీగా లోపలికి వస్తాడు, ఫ్రీగా బయటికి పోగలడు. మరి సాతానుడు ఆపాలి, సాతానుడు లోపలికి ప్రవేశించకుండా, మన కుటుంబంలో కలవరాలు తీసుకురాకుండా, మన కుటుంబంలో శోధనలు తేకుండా, మన కుటుంబంలో ప్రతి నిత్యం అసమాధానము, గొడవలు, మరి లోక సంబంధమైన పాపము, శాపముతో నింపబడకుండా మన కుటుంబాలు రక్షించబడాలంటే ఏం చేయాలి, దానికి కంచె వేయాలి. హల్లెలూయా. ఇది ఎటువంటి కంచె? మరి యోబుకు ఇటువంటి కంచె ఉండిందంట కదా. ఆ కంచె నేను నా ఇంటి చుట్టూ వేసుకున్నానా, నా కుటుంబం చుట్టూ ఆ కంచె ఉందా? ఆ కంచె ఉన్నందువల్ల
సాతానుడు ఏమంటున్నాడు, గోడలు ఉంటే లోపలికి వెళ్ళిపోతా, ఫెన్సింగ్ ఉంటే దాటిపోతా, మరి బలమైన తాళాలేసి ఇనప గడియలేసిన వాటి నుంచి నేను లోపలి పోగలను. కానీ నువ్వు కంచె వేసావంటే నా వల్ల కాదయ్యా, దాని లోపల నేను వెళ్ళలేను, ఆ కుటుంబాన్ని నేను ముట్టలేను, ఆ కుటుంబంలో కలతలు తేలేను, ఆ కుటుంబంలో గొడవలు రేపలేను, ఆ కుటుంబంలో సమస్యలు సృష్టించలేను అని సాతానుడు చేతులు ఎత్తేసాడు. అక్కడ నా వల్ల కాదు, నేను ఏం చేయలేను, నువ్వు కంచేసిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమై ఉండాలి, మన ఇంటికి ఆ కంచె ఉందా? మన ఇల్లు చాలా సేఫ్టీ ప్లేస్లో ఉన్నాం. కింద కొంతమంది ఇల్లులు ఏం చేస్తారు, అపార్ట్మెంట్లో తీసుకుని వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఫుల్ సెక్యూరిటీ, సీసీ కెమెరాలు అన్ని, ఏ కెమెరాలు పెట్టినా వాటిని దాటి లోపలికి రాగలిగిన వాడు సాతానుడు. ఎన్ని కెమెరాలను పెట్టుకో, వాటి లోపలికి వాడు ప్రవేశిస్తాడు, వస్తాడు గ్యారంటీగా. కానీ ఎవరి ఇంట్లోకి రాలేడంట, యోబు ఇంట్లోకి రాలేకపోయాడంట, యోబు ఇంట్లో సమస్యలు చూపించలేకపోయాడు. ఎందుకయ్యా సమస్య? నువ్వు కంచె వేసేసావు, నువ్వు ఆ కంచె వేసినందువల్ల నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయాను. ప్రతి ఇంట్లోకి వెళ్ళే అవకాశం నాకుంది, ప్రతి ఇంట్లో నేను ఫ్రీగా వెళ్తాను. ఎందుకంటే ఆ ఇంట్లో కంచెలు ఉండవు, ఫ్రీగా. మరి ప్రతి పాపం ఆ ఇంట్లో ఉంటుంది, ప్రతి విధమైనటువంటి సెల్ ఫోన్ ద్వారా పాపం కావచ్చు, టీవీల ద్వారా పాపం కావచ్చు, మనుషుల నోటి ద్వారా పాపం కావచ్చు, ఆలోచనల ద్వారా పాపం కావచ్చు, మరి కుటుంబంలో కలతలు, అన్నీ రకరకాలుగా. ఇవన్నీ ఎవరు సృష్టిస్తున్నాడు? సాతానుడు లోపలికి ప్రవేశించి చక్కగా ఇంట్లో తిష్ట వేసడం ద్వారా అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. మానవుడు అనుకుంటాడు, వీడికి కోపం ఎక్కువ, లేదా ఆమె పొగురు పట్టింది, నా పిల్లలు మూర్ఖులు, నా మాట వినరు వాళ్ళు. అదంతా కాదు, లోపలికి సాతానుడు ప్రవేశించాడు. కంచె లేదు, కంచె లేకపోతే లోపల ఉంటాడు, కంచె ఉంటే వాడు బయట ఉంటాడు. హల్లెలూయా. మరి మన ఇంట్లో, మన ఇంటి చుట్టూ కంచె వేసుకున్నామా? ఎటువంటి కంచె? దేవుడేసే కంచె. హల్లెలూయా. ఈ కంచె దేవుడు మట్టుకే వేయగలడు. అందుకే సాతానుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు అతనికిని, అతని ఇంటికి, ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశావు. హల్లెలూయా. ఇది యోబు వేసుకున్న కంచె కాదు, అంటే మనుషుల ద్వారా వేయబడిన కంచె కాదు. ఆయన చెప్తున్నాడు, సాతాను చెప్తున్నాడు, అయ్యా నువ్వు వేసావయ్యా, అతని చుట్టూ వేసేసావు, అతని ఇంటి వారి చుట్టూ వేసేసావు, అతనికి ఉన్న సమస్తము చుట్టూ నువ్వు వేసేసావు. ఇంక నువ్వు కంచె వేసేస్తే నేను అట్ట లోపలికి ప్రవేశించాలి? హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పేది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు, నిద్రపోడు. ఆమేన్. ఆ కంచె నిద్రపోని కంచె, 24 గంటలు కాపాడే కంచె, రక్షించే కంచె. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. అట్టి కంచె మన ఇంటి చుట్టూ, నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ సమస్తము చుట్టూ ఎప్పుడైతే నువ్వు వేసుకుంటావో సాతానుడు జొరబడ్డు, సాతానుడు సమస్యలు సృజించడు, మనము అభివృద్ధి చెందుతూ ఉంటాం, మనము దీవించబడుతూ ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే మన అభివృద్ధిని ఆపేవాడు, మన యొక్క శాంతి, సమాధానము, రక్షణకు విరోధంగా పనిచేసేవాడు ఒక్కడే సాతానుడు. వాడిని ఆపగలిగే శక్తి ఎవరిది? దేవుని మట్టుకే. దేవుని కంచె మన ఇల్లు చుట్టూ ఉంటే, మన కుటుంబం చుట్టూ ఉంటే వాడు లోపలికి ప్రవేశించే అవకాశము లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి కంచెను మనం ఏర్పరచుకోవడానికి మనము
ఏం చేయాలి? దేవుడు ఏ విధంగా కంచె వేసుకో అంటున్నాడు? హల్లెలూయా! మరి దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు, కొన్ని సత్యాలు మనం ధ్యానిస్తూ మన ఇంటి చుట్టూ, మన కుటుంబం చుట్టూ కంచెలు వేసుకుందాం. హల్లెలూయా! ఇవి కంచెలు ఏందంటే ఇటుకలతో వేసే కంచెలు గాదు. మరి సిమెంట్ పూసి అతికించుకునే కంచెలు గూడా కాదు. హల్లెలూయా! ఒక గుడిసెలో నువ్వు ఉంటున్నా కూడా దేవుని కంచె ఉంటే ఆ లోపలికి సాతానుడు ప్రవేశించలేడు. దురాత్మలు ప్రవేశించవు. దుష్ట దుష్ట మనుష్యులు లోపలికి ప్రవేశించరు. ఎందుకంటే యోబు కాలంలోనే ఆయన కంచె అవసరమైందంటే మనం ఏ కాలంలో ఉన్నాం? యోబు కంటే ముందు కాలమా? అంత్యకాలమా? మనం ఉండేది అంత్యకాలం. యోబు కాలం కాదు. అంత్యకాలం ఎటువంటి కాలం అంట? ఆశీర్వాదకరమైన కాలం అని చెప్పాడా? యోబు కాలము అపాయకరమైన కాలం, అంత్యకాలము ఆశీర్వాదకరమైన కాలం అని దేవుని వాక్యం చెప్పలేదు. అంత్యకాలం ఎటువంటిదంట? అపాయకరమైన కాలాలు వస్తాయంట. ఒక కాలం కాదు, అపాయకరమైన కాలాలు. అంత్య దినాల్లో మనం ఉంటున్నామంటే ప్రతి క్షణము శోధించబడుతుంటాం, ప్రతి దినము శ్రమ పొందుతుంటాం. ఏదో ఒక విధంగా అపవాది ఏం చేస్తాడు? అపాయకరమైన పరిస్థితులతో మన కుటుంబాన్ని కలవరపరచాలని వారు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఒక పెద్ద లిస్టు మరి పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారి ద్వారా తిమోతికి రాసిన రెండవ పత్రికలో దేవుడు రాసిపెట్టాడు. అంత్యకాలంలో ఎందుకు అపాయకరమైన కాలాలు వస్తాయి, ఎందుకు మన కుటుంబానికి కంచె కావాలి? ఎందుకంటే చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని నువ్వు తెలుసుకో. ఎందుకంటే మానవుడు బుద్ధి లేదు దేని విషయంలో? ముఖ్యంగా దేవుని విషయంలో. అందుకే దేవుడు అంటున్నాడు, తెలుసుకో, నువ్వు అంత్య దినాల్లో ఉంటున్నావు, అంత్య దినాల్లో నువ్వు వచ్చున్నావు కాబట్టి అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకో. ఎందుకని? మనుష్యులు స్వార్థ ప్రియులు. హల్లెలూయా! మనుష్యులు స్వార్థముతో నింపబడి మన కుటుంబానికి విరోధంగా పనిచేస్తుంటారు, నీకు విరోధంగా పనిచేస్తుంటారు, నీ సమస్తాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. మరి మనుషులు ధనాపేక్ష కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి ధనము సంపాదించడమే, అంతేకాని ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచన మనుషులకు ఉండదు. కాబట్టి బింకములాడేవాళ్ళు అనగా వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారు, నీకు విరోధంగా మాట్లాడతారు, ముందు మంచి మాట్లాడుతూ వెనక చెడు మాట్లాడతారు. ఇవన్నీ కూడా మనుషుల్లో ఉంటాయి. సాతానుడు ఒక ఇంటిలో ప్రవేశిస్తున్నాడంటే నల్లని వస్త్రముతో 2 పెద్ద కొమ్ములు పెట్టుకొని, మూతికి కూరలు పెట్టుకొని లోపలికి రాడు. అందమైన ప్రేమగా మాట్లాడే మనిషి రూపంలో వస్తాడు. హల్లెలూయా! చక్కగా నీ మంచిని మేలును కోరుకునేటట్టు నీతో అయ్యో అని చెప్పి కన్నీరు గారుస్తూ, నేను నీ వెంట ఉన్నాను, నీ వెంట ఉంటాను, నీ పక్షాన నేను ఉన్నాను, ఏం బాధపడదు అని చెప్పి చాలా మంచి వ్యక్తులుగా లోపలికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే వాళ్ళని దృష్టి ఉపయోగించుకుంటాడు. వాళ్ళు మనం ఎట్లా దేవునికి అప్పగించుకోవాలని ప్రతిదినం ప్రయాసపడుతుంటామో, లోకస్తులు దేవుని భయం లేని వాళ్ళు సాతానుడికి ఆ విధంగా అర్పించుకుంటారు, ప్రతిదినం అప్పగించుకుంటారు. కాబట్టి వారి ద్వారా సాతానుడు ప్రవేశిస్తాడు, పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, మనుషులు అహంకారులుగా వస్తారంట, దూషకులుగా వస్తారంట, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారంట, కృతజ్ఞత లేని వారిగా తయారైపోతారంట. ఏమాత్రము దేవుడు చేసిన మేలుని బట్టి, దేని బట్టి కూడా కృతజ్ఞత అనేది ఉండదు. అపవిత్ర జీవితాలు జీవిస్తుంటారంట, అనురాగ రహితులుగా ఉంటారంట, వాళ్ళ ప్రేమే ఉండదు. మనం ప్రేమ చూపిస్తే శత్రుత్వం చూపిస్తారు. అతి ద్వేషులు, పైకి మంచిగా ఉంటూ మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు, ద్వేషంతోనే బతుకుతుంటారు. అపవాదకులు మన గురించి చెడు మాట్లాడుతూనే ఉంటారు. అజితేంద్రియులు,
విపరీతమైన స్వభావాలు కలిగిన వారిగా ఉంటారు. క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచివారంటే ద్వేషం. దేవుని బిడ్డలుగా మన మంచి మార్గం నడుస్తుంటే మనల్ని ద్వేషిస్తారు. ద్రోహులు, ద్రోహప్రియులు, మనుషులు, మూర్ఖ స్వభావం, మారు, గర్వాంధులు, ఫుల్ గర్వం ఉంటుంది మనుషుల్లో. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు వారు. అంటే దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి వాళ్ళకు టైం ఉండదు. ఎందుకంటే సుఖం, నిద్ర లేయడం లేటు, నిద్రపోవడం లేటు, దేవుని కార్యక్రమాల్లో లేటు, దేవుని విషయాల్లో లేటు. ఎందుకంటే సుఖాన్ని ప్రేమించేవాళ్ళు. పైకి భక్తి ఉన్నట్టు నటిస్తారు. పైకి భక్తి కలిగిన వాళ్ళే ఉండి శక్తిని ఆశ్రయించలేదు. ఇటు వారికి వెక్కుమింకుడిపై ఉండు. కాబట్టి చూసారా, ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళందరూ ఈ దినాల్లో మనకు అతిగా కనిపిస్తారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు వాడుకుంటున్నాడు? సాతాను వాడుకుంటున్నాడు. ఎందుకోసము? దేవుని బిడ్డలకు అపాయకరమైన పరిస్థితులు ఏర్పాటు చేయడానికి, దేవుని బిడ్డలకు విరోధంగా పనిచేయడానికి. మరి మనకి ఏం కావాలి? మనం ఎంత బలమైన ఇల్లు కట్టుకున్నా మరి వీళ్ళ రూపంలో ప్రవేశిస్తాడు, లేదా ఆత్మరూపిగా సాతానుడు ప్రవేశిస్తాడు. దురాత్మ రూపంలో శోధిస్తుంటాడు. మనకు ప్రశాంతమైన నిద్రలు ఉండవు. చాలా మంది భయంతో జీవిస్తుంటారు. ఇళ్లలో, సొంత ఇంట్లో మంచి ఇల్లు కట్టుకొని ఇంట్లో నిద్ర పట్టదు. ఎందుకని? భయం కలిగించే కలలు, ఆలోచనలు, మరి పలు విధాలైనటువంటి వ్యాధి బాధలు అన్నిటి వెనక ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు, కంచె వేసుకోవడం లేదు. కంచె వేయనందువల్ల ఈ పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి కంచె దేవుని ద్వారా భయపడాలి. ఎందుకంటే వీటన్నిటి నుంచి నిన్ను కాపాడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే రక్షకుడు అనే పేరుతో వచ్చినటువంటి యేసయ్య మాత్రమే. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం ఊరికే యేసయ్య అంటే కాపాడు. నువ్వు కంచె వేసుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. యోబు ఊరికే కూర్చొని దేవుడా అని చెప్పేసి అంటే ఆయన చుట్టూ కంచె రాలేదు. కంచె వేసుకునే విధంగా ఆయన జీవించాడు, నటించలేదు. చాలా మంది ఏం చేస్తారంటే నామకార్థ స్థితిలో ఉంటారు. నామకార్థ స్థితిలో ఉంటే కంచెలు ఉండవు. మనము పరిపూర్ణమైన క్రైస్తవులుగా, దేవుని యందు భయము భక్తి కలిగిన క్రైస్తవులుగా, దేవుని వెంట మనం దేవుని చిత్తానికి లోబడే వారిగా మనం ఉన్నప్పుడు ఆ కంచెలు ఉంటాయి. హల్లెలూయా. యోబు కూడా ఆ విధంగా తన కంచె వేసుకున్నాడు. కాబట్టి సాతానుడు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా మిగతా ఇళ్లలోకి వెళ్ళగలిగాను, కానీ యోబు ఇంట్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను. యోబు ఇల్లు మరి చాలా బలమైనటువంటి కంచె ఉంది యోబు చుట్టూ. హల్లెలూయా. నేను యోబుని కానీ వారి కుటుంబాన్ని కానీ ముట్టలేకపోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటాడు మరి 121వ కీర్తన 2వ వచనం, యెహోవానే మనకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశాలు సృజించినవాడు. హల్లెలూయా. కాబట్టి నీకు కంచె కావాలంటే భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుని ద్వారా కంచె వేయబడాలి. హల్లెలూయా. ఇంక దేని ద్వారా కంచె వేయబడడానికి అవకాశం లేదు. భూమి ఆకాశాలు సృజించినటువంటి ఆ దేవుడు ఏం చేస్తాడంట? నేను భూమి ఆకాశాలు సృజించాను కాబట్టి నీ కుటుంబం గురించి నేను పట్టించుకోవడానికి నాకు టైం లేదు అని చెప్పేసి ఆయన అండు. ఆయన ఏం చేస్తాడంట? నిన్ను నీ కుటుంబాన్ని కాపాడడానికి కొనకక నిద్రపోక కాపాడుతుంటాడంట. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. 4వ వచనం చెప్తుంది. 5వ వచనం చెప్తుంది, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిన్ను కాపాడుతానని చెప్పినటువంటి మరి నీ 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 నీకు తోడై ఉంటానని చెప్పినటువంటి వారు అరే నాకు తోడుగా లేరే అని నువ్వు కలవరపడుతున్నావేమో. నేను నిత్యము కాపాడే, నీ కోసం పరితపించే, నీ కుటుంబం కోసం పరితపించే అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన కొనకక్క నిద్రపోక నీడవలే నీ వెంటుంటాడు. హల్లెలూయా. మన నీడ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోద్దా? ఎక్కడికి పోదు. ఎక్కడికి పోతే అక్కడ నీడ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నీడలాగా నిన్ను కాపాడతాను, నీడలాగా నీ వెంటుంటాను, నీ కుటుంబం చుట్టూ ఉంటాను, నీ ఇంటి చుట్టూ నేను ఉంటాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగి 7వ వచనంలో ఆయన చెప్తాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడను. నీ ప్రాణాన్ని ఆయన కాపాడతానంట. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి అపాయం నీకు రానికుండా, ఎటువంటి అపాయము ఈ అపాయకరమైన దినాల్లో నీకు నీ కుటుంబానికి కలగకుండా దేవుడు కాపాడువాడై ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి కంచె మనకు చాలా అవసరం. అట్టి కంచె మనం కోరుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కంచె ఎప్పుడు మనకు కలుగుతుంది, ఏ విధంగా కలుగుతుంది, దీన్ని మనం తెలుసుకోవాలి. మరి 31వ కీర్తన 23వ వచనం మనం చదువుదాం. దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడంట. హల్లెలూయా. దేవుడు ఎవరిని కాపాడతాడయ్యా? ఎవరి చుట్టూ కంచె వేయబడుతుందంటే విశ్వాసుల చుట్టూ. ఆమేన్. నువ్వు ఈ దినమున దేవుని యందు విశ్వాసం ఉంచున్నావా? నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? నీ విశ్వాస శాతం ఏంటి? నువ్వు ఎంతవరకు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నావు? హల్లెలూయా. నీ విశ్వాసము బట్టి నీ క్రియలు, నీ ప్రవర్తన అనేది ఉంటుంది. నువ్వు ప్రతినిత్యము దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటే నీ విశ్వాస శాతం దినదినము అధికమవుతుంది. హల్లెలూయా. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరుచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి సత్యాన్ని నమ్ముట వలన, అనగా యేసు యందు విశ్వాసము, ఆయన నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. అట్టి సత్యమైనటువంటి దేవుని నిజముగా నువ్వు విశ్వసించి మరి హృదయపూర్వకంగా ఆయన రక్షణను అనుభవించాలి. ఏ విధంగా? మారు మనసు రక్షణ అనుభవం. హల్లెలూయా. మరి అయ్యా, నా పాపను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరచయ్యా, నువ్వు నాకు రక్షకుడిగా ఉండాలి, నా కుటుంబానికి రక్షకుడిగా నువ్వు రావాలి అంటూ ఎవరైతే హృదయపూర్వకంగా యేసునందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారికి దేవుడు మరి పాపం నుంచి మట్టికే రక్షణ కాదు, మీ ఇంటి చుట్టూ నువ్వు ఆయనందు విశ్వాసం ఉంచుట చేత రక్షణ కంచె వేస్తాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతి దినము నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి మరి ఆ దినాన్ని ప్రారంభించడం, ప్రభువుకి ఆ పరిస్థితి అప్పగించి, దేవా నువ్వు నన్ను ఈ పరిస్థితి నుంచి నడిపిస్తావయ్యా, కాపాడుతావయ్యా అంటూ ప్రతి నిత్యము దేవుని మనం నమ్ముకోవాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ప్రభువు ఇచ్చే ఆలోచన ప్రకారంగా మనము నడవడం ప్రారంభించాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసులను కాపాడతాడు. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచి వారిని రక్షిస్తాడంట. రెండవదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు. హల్లెలూయా.
నీ ఇంట్లో ప్రార్థన ధూపం ఉండాలి. హల్లెలూయా. ప్రభు నామమును బట్టి ప్రార్థించే ఇల్లుగా ప్రార్థన చేయాలి. మన పరిస్థితులన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవునికి తెలియపరుస్తూ ఉండాలి. ప్రార్థన అనే కంచె మన ఇంటిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని విశ్వాసం ఉంచి దేవునితో సహవాసాన్ని మనం ప్రార్థన ద్వారా ఏర్పాటు చేసుకోవాలి. మరి యోబు గారు ఏం చేస్తున్నాడంట? ప్రతి ఉదయ కాలంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఉదయ కాలంలో దహన బలులు అర్పించాడు. హల్లెలూయా. మరి మన కుటుంబం కొరకు కంచె కావాలంటే ప్రార్థన. ప్రభువు నామములో ప్రార్థన. హల్లెలూయా. ఆయన నామ బలమైన దుర్గం అంట తండ్రి. మరి దేవుని వాక్యం చెప్తుంది, మరి దేవుని బిడ్డలు దానిలోనికి ప్రవేశించి తమను తాము కాపాడుకుంటారు. కాబట్టి ఆ యేసు నామములో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటావో నీవు నీ కుటుంబం కొరకు మరి నీ ఇంటి చుట్టూ కంచె వేస్తాడు. అది నువ్వు ఏ గోడలు కట్టినా కూడా సాతాను లోపల ప్రవేశిస్తాడు. దేవుడు ఇచ్చే కంచె ఉంది చూసారా, అది మన కంటికి కనపడదు. కానీ ఎవరి కంటికి కనపడుతుంది? సాతాను కంటికి కనపడుతుంది. సాతానుడు యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడని చూడగలిగాడు. లోక సంబంధమైన ఏ మనుషులకు కూడా మరి యోబు ఇంటి చుట్టూ గోడలు కనపడి ఉంటాయి. సాతానుకు దేవుని కంచె కనపడింది. హల్లెలూయా. మరి దేవుని మీద విశ్వాసం కలిగిన కుటుంబముగా మనము ఎదగాలి. మనము ప్రార్థన ద్వారా కంచె వేసుకోవాలి. మరి రేపటి దినమున మనం ఇంకొన్ని విషయాలు కంచె వేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఆలోచనలు మనం ధ్యానిద్దాం. ఈరోజు కంచె యొక్క ప్రాముఖ్యత, అలాగే కంచె వేయడానికి మొట్టమొదట మనకు కావాల్సింది విశ్వాసం, రెండవదిగా ప్రార్థనా జీవితం. ఈ రెండు మనం అభివృద్ధి చేసుకుందాం. విశ్వాసంలో ఎదగడానికి మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని అధికంగా ధ్యానించాలి. హల్లెలూయా. అప్పుడే మనకు విశ్వాసం పెరుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును అంటుంది దేవుని వాక్యం. ఏం వినాలి? వ్యర్థమైనవన్నీ వినకూడదు. మనం దేవుని మాట వినాలి. ఆ విశ్వాసం దేవుని వాక్యం వల్ల కలుగుతుంది అంటది, ఆయన మాట వినడం వల్ల. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని వినే కొలది, దేవుని వాక్యాన్ని ధ్యానించే కొలది నీలో విశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబంలో విశ్వాసం పెరుగుతుంది. కుటుంబములో మరి ప్రార్థనా జీవితం ద్వారా ప్రతి పరిస్థితి ప్రభు చేతికి అప్పగించడం ద్వారా దేవుని యొక్క కంచె మన కుటుంబం చుట్టూ ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ఈ అంశాలు మనం ప్రభు చేతికి అప్పగిద్దాం. మరి దేవుని కంచెను కోరుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయినా మేము లోకపరంగా ఎంత బలమైనటువంటి గోడలు కట్టినా, ఎంత స్థిరమైనటువంటి కంచెలు అయినా, మరి ఇనుముతో వేసినా, మరి ఇంకా ఏ బలమైన దాంతో మేము వేసుకున్నా కూడా వాటి లోపలికి సాతానుడు ప్రవేశించగలరు. తండ్రి, ధనవంతుల ఇంట్లో సమస్యలు ఉన్నాయి, పేదవాడి ఇంట్లో సమస్యలు ఉంటాయి. కానీ ఏ ఇంటికైతే దేవుడు కంచె వేసాడో ఆ ఇంట్లో దేవుడు కృప తోడుగా ఉంటుందయ్యా. దినమున తండ్రి, యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసావు అనేటువంటి సత్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. మరి తండ్రి, సాతాను కంటికి ఆ కంచె కనబడింది. మా ఇంటి చుట్టూ కూడా మేము కంచె వేసుకున్నప్పుడు, దేవుని ద్వారా కంచె వేయబడినప్పుడు సాతాను దృష్టికి ఆ కంచె కనపడుతుంది. మనుషుల దృష్టికి కనబడకపోవచ్చు. మనుషుల దృష్టికి మేము వెర్రివారిగా, బలహీనులుగా కనపడవచ్చు. కానీ అయినా నీ దృష్టికి మేము భయము భక్తి కలిగి నీకు లోబడి మేము జీవించినప్పుడు, ప్రవర్తించినప్పుడు దేవుని కంచె అయినా మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మా సమస్తము చుట్టూ ఉంచడం వల్ల దుష్టుడు జ్వరబడకుండా మీరు కాచి కాపాడే దేవుడై ఉన్నందుకు స్తోత్రం. అయినా ఈ ఉదయ కాలంలో తండ్రి, మేము మా కుటుంబమును అయ్యా, మా సమస్తమును మీ చేతికి అర్పిస్తున్నామయ్యా. దయచేసి మీ అద్భుతమైన కంచె తండ్రి, రక్షణార్థమైన కంచె, దివారాత్రములు మమ్మల్ని కాచి కాపాడే కంచె మా ఇంటి చుట్టూ ఉంచండి నాయనా. మా కుటుంబంలో తీసుకొచ్చిన కలతలు, కలవరాలు, అసమాధానం అయినా
ప్రతి విధమైనటువంటి దుష్ట స్వభావాలు కలిగినటువంటి క్రియలన్నీ కూడా నాయన ఈ ఉదయ కాలంలో తొలగిపోయి మా కుటుంబానికి నీ రక్షణ నీ కాపుదలని గ్రహించు పరిశుద్ధపరచు నాయన తండ్రి అనుదినం అట్టి విశ్వాసములో మేము ఎదిగేందుకు ప్రార్థనా జీవితం కలిగి ముందు కొనసాగేందుకు కంచెలు ఏర్పాటు చేసుకునేందుకు జ్ఞానం మాకు ఇవ్వమని మీ చేతి మమ్మల్ని అప్పగించుకుంటాం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.